నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ప్రజలు అధికంగా విద్యుత్ మురికి కాలువలు మరియు చెత్త బండ్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నారని కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కౌన్సిలర్ల సహకారంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు. మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం విస్తరిస్తున్న సందర్భంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి తన వద్దకు తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. శానిటేషన్ సమస్య పట్టణంలో అధికంగా ఉందని, జిల్లా ఆసుపత్రిలో కూడా చెత్త సమస్య నెలకొని ఉందని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని, ముఖ్యంగా మున్సిపల్ అధికారులు ఫిర్యాదులకు స్పందించాలని ఆదేశించారు. ఏంటంటే మనకు చాలా మటుకు పొద్దున్న లేస్తే రోడ్ల కంప్లైంట్లు, చెత్త కంప్లైంట్లు, ఇంకోటి లైట్ల కంప్లైంట్. రోడ్ల కంప్లైంట్ అనేది ఒక కష్టపడి కొంచెం ఫండ్ చేయడం జరిగింది. నిన్ననే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టి తీసుకొచ్చేసినా అది తొందరగా వచ్చి మీరు చెప్పినట్టు ఎంత తొందరగా పొగిన రోడ్లు ముందుగా ఏదైతే తొక్కి వదిలిపెట్టిన రోడ్లను కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైట్లైనా సరే ఇంకొక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లైట్లు మందుల లైట్లు కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ లైట్లు కానీ దాంట్లో చాలా కంప్లైంట్లు ఉన్నాయి. దాని మీద న్యూస్ లో రావడం జరిగింది. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవ్వకుండా అతి త్వరలో దానికి పోలీసులు అడిగినట్టు కెమెరాలు ఫిట్ చేయండి. లైట్లు కూడా ఇప్పుడు లైట్లు పోయిన వెంటనే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది రీప్లేస్ అవ్వాలి. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి. మేము ఓపెన్గా ఉంటే ఈ పార్టీ ఆపడంగా ప్రాబ్లం, ప్రజలకు ప్రాబ్లం ఉంటే ఎటువంటి సమస్య ఉన్నా రండి. దాన్ని అతి త్వరలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే నాగర్ కర్నూలు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్. రాబోయే కాలంలో ఇంకా పెద్దగా కావాలని మాకు కోరిక. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళకు కూడా నేను మీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను. నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ కు 600 బెడ్ల శాంక్షన్ చేసిండు. అంటే బరువున్నాయి లేదు కష్టమైతే అయితే దాన్ని కూడా అతి త్వరలో ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూ, మన జిల్లా రివ్యూ ఉంది మళ్ళీ, అందులో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాన్ని శంకుస్థాపనకు మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. దాన్ని మంచి పాట చెప్పండి సార్ నాకు. ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆహ్లాదంగా కొంచెం చేయడానికి పార్క్ అవసరం నాకు. ఇంకా ట్యాంక్ బండ్ ఒకటే ఉంది కానీ మనకు పార్క్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రపోజల్ పెట్టండి, ప్లేస్ చూపించండి. డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ డెవలప్మెంట్ వరకు అయితే సానుకూలంగా ఉన్నాడు. అటువంటి వాళ్ళకైతే దగ్గర కూడా రానియట్లేదు. ఏమన్నా నిన్ను అడిగిన 2 నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందుకు నేను వచ్చి ముందర పెట్టండి. రివ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు. అదేవిధంగా చాలా మందికి హాస్పిటల్ కంప్లైంట్ కూడా ఉంది, ఏజెన్సీ కూడా. అది కూడా నిన్న ఆ విషయం కూడా లేవడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సెటిల్ చేస్తాయి. ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఫినిష్ చేసి ఏజెన్సీ ఉంచాలా, లేకపోతే కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బందిని తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడండి. కాబట్టి టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో ఎంత తొందరగా అయితే గంటలలో అది మనం దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మాకు కోరిక. మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. కమిషనర్ గారు కానీ, యాదవ్ గారు కానీ, మీరు మున్సిపాలిటీ అంటే వెరీ క్రూషియల్ హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మనకి ఈయనే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊర్ల వరకు నెగిటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీనెస్ వస్తే దానికి ఇమ్మీడియట్ గా ఇవాళ ఈ టైంకి నా జాబ్ అయిపోయింది అనకుండా ఇంతవరకు నేను పనిచేసేది 5 నుంచి 6 వరకు, 5 నుంచి 7 వరకు నాకు అయిపోయింది కాదు అనుకోకుండా
ఎవరైనా కంప్లైంట్ వస్తే నాకు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినకుండా విధంగా ఆ సీవేజ్ ది పంపింగ్ మెషిన్ ది రోడ్స్ మాత్రం అతి త్వరలో స్టార్ట్ అయినట్టుకుంటారు. ఇప్పటికే డిలే అయిపోయింది. మనకి ఎలక్షన్లు వచ్చి 2 ఎలక్షన్లు వచ్చి మనకి ఇప్పటికే డిలే అయిపోయింది. కాబట్టి అతి త్వరలో అది కావాలని సార్ ఇంకోటి సార్